సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ చిన్నపిల్లలకి ఏంటంటే నడక అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి అండ్ 6 నెలల తర్వాత నుంచి కొంచెం కాళ్ళు ఏంటంటే వంకగా ఉంటాయన్నమాట చిన్నపిల్లలవి. సో ఇలా ఉండేసరికి కాళ్ళు వంకగా ఉన్నాయని న్యూ మదర్స్ చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా అలానే టెన్షన్ పడ్డానన్నమాట. సో పిల్లలకి కాళ్ళు స్ట్రైట్ రాకుండా దొడ్డుగా ఇలా వంగినట్టుగా ఉంటాయన్నమాట. సో అది ఎప్పుడు తగ్గిపోతూ ఉంటాయనంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మసాజ్ అనేది కరెక్ట్గా చేయాలి. సో కాళ్ళకి ఆయిల్ అప్లై చేసి బాగా రబ్ చేయాలి. 2 కాళ్ళు కూడా చేతిలో పట్టుకొని బాగా రబ్బింగ్ అనేది చేయాలన్నమాట. సో చిన్నప్పటి నుంచే 1 మంత్ లోపు నుంచే మనం మసాజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలోనే కరెక్ట్గా మసాజ్ అనేది చేస్తే అసలు ఇలా కనపడదు. కొంతమందికి ఏంటంటే దొగ్గాడుతుంటారు కదా అంబాడేటప్పుడు, అండ్ దాని తర్వాత మామూలుగా తప్పటడుగులు అప్పుడప్పుడు వేసే వాళ్ళకి వంకగా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైట్గా అంటే తొందరగా నడవడం స్టార్ట్ చేస్తారో, నడక ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి కాలు సాపై కొంచెం ఆ వంకగా ఉండడం అనేది తగ్గిపోతుందన్నమాట. సో మీరు మెల్లిమెల్లిగా నడిపించడం స్టార్ట్ చేయండి. అండ్ ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూగా చేయాలి. చిన్నప్పటి నుంచి 1 ఇయర్ వరకు ఎక్సర్సైజ్ చేయించాలి పిల్లలకి, మసాజ్ కూడా చేయించాలి. సో ఇలా చేయించి వాళ్ళని కొంచెం నడిపిస్తూ ఉంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎంత వంకగా ఉన్నా కానీ పిల్లలు నడక అనేది నడచడం స్టార్ట్ చేసినప్పుడు ఆ కాలు వంక అనేది తగ్గిపోయి మనకి స్ట్రైట్గా తయారవుతాయి. సో వాటంతటా అవే అవుతాయి అన్నమాట. సో లోపలి బోన్ అయితే వంకగా ఏముండదు, జస్ట్ అక్కడ ఉన్న కండ మాత్రమే అలా ఉంటుంది. సో బోన్ అనేది ఎప్పుడైనా స్ట్రైట్గానే ఉంటుంది. సో ఆ బోనే అలా అయిపోయిందని టెన్షన్ పడతారు మదర్స్. సో టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మా 3 పిల్లలకు కూడా చిన్నప్పుడు అలానే ఉండేది, నడక రాకముందంతా అలానే ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు నడిచారో అప్పుడు క్లియర్ అయిపోయిందనమాట. సో దీని గురించి చూసి టెన్షన్ పడొద్దు, ఇది కామన్ అనమాట పిల్లల్లో. సో నడక ఎవరైతే ఫాస్ట్గా నడుస్తూ ఉంటారో వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది. సో మీ పిల్లలకు కూడా 2 ఇయర్స్కి వచ్చేసరికి కాళ్ళు మంచిగా స్ట్రైట్గా అవుతాయి. సో టెన్షన్ పడొద్దు. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.